వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు చంటి. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ఎక్కి 1 ఇయర్ అవుతుంది కదా. 1 ఇయర్లో ఇప్పటి వరకు ఏం చేశారో నాకైతే తెలియదులే, కానీ ఇంకా టైం తీసుకుంటుంది అనుకుంటా ఆయన చేయడానికి. ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా, ఆ 4 ఇయర్స్లో ఇంకేదైనా చేయొచ్చు. అంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కూడా బాగానే చేశారు. చేసే వాటిల్లో హైదరాబాద్ని బాగా డెవలప్ చేశారు. ఐటీ ఇండస్ట్రీస్, తర్వాత ఊర్లో ముసలాళ్ళకి పెన్షన్లు అవన్నీ బాగానే ఇచ్చారు. కానీ ఒక్కటే ఏంటంటే అది భూములకి డబ్బులు ఇచ్చారు కదా, అదొక్కటే ఆయన మైనస్ అయింది. దానివల్ల ఆయన ఓడిపోయినాను నేను అనుకుంటున్నా. అంటే ఎకరం ఉన్నోడికి 5,000 ఇచ్చి 100 ఎకరాలు ఉన్నోడికి లక్షల కోట్లు వచ్చి గ్రామాల్లో వ్యతిరేకత దానివల్లే వచ్చింది. మిగతాదంతా బాగానే చేసింది కేసీఆర్ గారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి అంటే ఒక్క సంవత్సరంలో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అభివృద్ధి అనేది 1 ఇయర్లో ఏం జరగలేదు కదా. అభివృద్ధి అంటే అది టైం తీసుకుంటుంది నాకు తెలిసి. ఇంకా 4 సంవత్సరాల నుండి మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు, అంతేనా? జరగవచ్చు, జరగపోవచ్చు, మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మీ పేరు సార్? శ్రీను. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో నడుపుతా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలన సార్, మా పూట కొడుతుండు. మా ఆటోలు నడసలేవు, ఏం నడసలేవు. రైతు బంధు ఏం మాఫీ చేయలేడు. మా అసలు వచ్చింది మాకు మా పొట్ట మీద కొట్టనీకి. ఆయన వచ్చి చేస్తూ మాకు ఎటువంటి లాభం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేసిండు. ఈయన వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు, మాకు ఇబ్బందులు గురైంది. ఇప్పుడు ఆటోలు నడసలేవు, ఏం నడసలేవు. శనిలా కూడా ఇప్పుడు ఎటువంటి కబ్జానం చేయాలన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతుంది. అందువల్ల మేము ఆటోలు ఇక్కడ తెచ్చి నడుపుకొని బతుకుతాయి. మా ఆటోలు కూడా డీజిల్ ఆటోలు కూడా నడవద్దంటుండు. ఇప్పుడు ఊర్లో పోతే ఊర్లో కూడా వ్యవసాయం అంతనే ఉంది. పెట్టుబడి కూడా ఏం ఇది ఉండదు. పెట్టుబడి చేస్తేనే వస్తుంది శనిలో కూడా. ఈ పాలన ఏం బాగలేదు. కేసీఆర్ కంపల్సరీ రావాలి. కేసీఆర్ని మళ్ళీ వస్తే గెలిపించుకుంటాం. ఈయన పాలన ఏం బాగలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈయనకు పంపించాలి. ఈయన పాలన బాగలేదు. ఈయన పాలన ఈ హైడ్రా తెచ్చి ఇది అది తెచ్చి అన్నీ ఎక్కువ మాకు ఇబ్బంది పెడుతుండ్రు. ఇల్లు మొత్తం కులగొట్టిండ్రు. హైడ్రా పోయిన పేరుకి వెళ్ళి ఇల్లు తెచ్చి రుణం ఆపించలే. ఎటువంటి మన రైతు బంధు ఇవ్వలే. 2,500 అవి లేడీస్కి అవి కూడా ఇవ్వలేవు. ఎటువంటి ఏది కూడా అమలు చేస్తలేడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన అంటే సార్, కేసీఆర్ అంటే మంచిగానే చేసిండు. నీళ్ళు తెచ్చిండు. ఎటువంటి అంతగానో ఇబ్బందులు పేదలకు అంత ఇబ్బంది పెట్టలేదు. మంచి పాలననే చేసిండు కేసీఆర్. నీళ్ళు తెచ్చిండు, రోడ్లు వేయించిండు, సీసీ రోడ్లు, మంచిగా పింఛన్ ఇచ్చిండు. కేసీఆర్ పాలన బాగుంది సార్. ఈ పాలన అయితే ఏం బాగాలేదు. వచ్చింది మాకు పేదలకు కొట్టుతుండు. ఇప్పుడు ప్రతిసారి అంటే ఇప్పుడు హైదరాబాద్ దాని పేరు మీద అయితే ఎక్కువ ఇబ్బంది చేసి మొత్తం ఇచ్చేస్తుండు. కేసీఆర్ పాలన బాగుండే. ఈ పాలన ఏం బాగాలేదు. ఆయన వచ్చిన సభ నుంచి ఏదో పింఛన్ ఇవ్వలేరు. ఇంకా ఈ రైతు బంధు కూడా ఏం ఇవ్వలేరు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అరవింద్ సార్. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతాను సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు సార్. 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు. రైతు బీమా గిట్లా లేదు. రైతు బంధు గిట్లా ఇప్పటి వరకు వేస్తామని ఇప్పటి వరకు వేయలేదు. ఆటో మాత్రం అసలు చాలా ఘోరం ఉన్న పరిస్థితి. ఆటో అసలే నడుస్తలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ బాగానే చేసిండు సార్. ఆయన చేసుకుంటూ 1 by 1 మంచిగానే చేసుకుంటూ పోయిండు. ఆయన పాలన ఏం ఇబ్బంది పడలేదు. ఈయన పాలననే బాగా ఇబ్బంది పడుతున్నాము. ఆటోలు కానీ అందరూ చాలా ఈ కూలీ చేసేటోళ్ళు గిట్లా హైడ్రా వచ్చి మొత్తం కూలా కొడుతున్నాడు. దానికోసం కూలీ గిట్లా దొరకలేదు. అందరూ అడ్డ మీదని అట్లే నిలబడి ఊకే పోతున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ ప్రజలు మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? స్వామి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే చేస్తాం. మంచిగా ప్రజలకు అన్ని పథకాలు ఓటింగ్ కాకపోతే
గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి దానికి తగ్గట్టు అన్నీ చేసుకుంటూ పోతుంది. మంచిగానే ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ అందరికి అందుతుందంటే సార్ ప్రస్తుతానికి అయితే? ప్రస్తుతానికి మన రైతులకు రుణమాఫీ అయింది. ఇప్పుడు రైతు బంధువు డబ్బులు ఉడకేస్తా అంటుండు. అలాగే జాబులు నిరుద్యోగులకు జాబులు వేస్తుండు. ఇలాంటివి మన కంపెనీస్ ఉడక హైదరాబాద్కి తెస్తుండు. రోడ్లు అవన్నీ బాగానే చేస్తుంది పర్లేదు. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉడక మంచిగానే చేసిండు. కాకపోతే ఎమ్మెల్యేల తీరు బాగాలేదు. అంతా ఎమ్మెల్యేలు ఏదో చూడు పాము పిల్లలు పాము తింటుంది అన్నట్టు ఓట్లు వేసిన ప్రజల్నే కేసులు పెట్టడం, ఆ ఎమ్మెల్యేల ప్రతాపం వాళ్ళ విన్న పాము పిల్లలను పాము తిన్నట్టే చేసుకుంటూ పోయారు. ఆ ఎమ్మెల్యేలు ఓట్లు వేసినోన్నే తీసుకుపోయి జైలు వేయడం, కేసులు పెట్టడం, కుట్రపూరిత అన్నీ ఎంత ఇష్టం వచ్చినట్టు. కేసీఆర్కి అయితే మంచి వ్యక్తే కేసీఆర్, కానీ కొన్ని మంచి చేసిండు, కొన్ని ఇంకా చెడు ఉండదు. దానికి ఎట్లా ఉందంటే మాకు ఎదురు లేదు గవర్నమెంట్కి, మొత్తం మాకు మాట్లాడటం కేసీఆర్ అట్లే చేసిండు, ఆ ఎమ్మెల్యేలు ఉడికి అట్లా చేసిండు. మాది రాజరిక పాలన, రాజుల పాలన లాగా చేసిండు. పోలీస్ స్టేషన్ పోతే వన్ సైడ్ పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడనికే లేదు. ఒక సర్పంచ్ పోయినా, ఒక అధికారిక ఏది పోయినా పై వలుగుతుంది, అది దాన్ని సర్పంచ్ని బెదిరించే స్థాయికి సర్పంచ్ల పదవులకు కూడా వాల్యూ లేకుండా చేసిండు కేసీఆర్. అంత థ్యాంక్ యూ సార్. సర్పంచ్గా చేసి వచ్చే హైదరాబాద్లో కూలి పని చేసుకుంటున్నాను. నేను సర్పంచ్గా పనిచేసి బిల్లులు రాక అప్పులు చేసి నన్ను కూడా కేసీఆర్ మరి జనార్దన్ రెడ్డి జైలు కంపి వచ్చి కూలి చేసుకుంటున్నా హైదరాబాద్లో. ఎక్కడ సార్ సర్పంచ్? ఏ ఊరు? నాగర్ కర్నూలు మండలం పెద్దముద్దనూరు విలేజ్. ఆడ సర్పంచ్ చేసిన డబ్బులు ఇప్పటికీ నాకు 10 లక్షలు రావాలి. వాళ్ళు చేసిన దానికి బిల్లులు రానియకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని పెట్టిండు. మళ్ళీ కేసీఆర్కే ఓటేసిన, మర్రికే ఓటేసిన, తీసుకుపోయి అన్ని కేసులు పెట్టడం, అన్ని అరాచకాలు చేయడం, ఎంత చేయాలో అంత చేసారు. ఆ అరాచకాల వల్లనే గవర్నమెంట్ పాడైంది. మా రుబాబులు జనాలకు మేలు చేయాలి, కానీ మేలు చేయకపోయినా అది ఏమంటారు చూడు, అపకారం ఎక్కువ చేసుకుంటూ పోతుండ్రు, అంత దుర్మార్గం. థ్యాంక్ యూ సార్. ఇంకో కేసీఆర్ మంచి వ్యక్తి, మంచి ప్లాన్ చేసిండు, కానీ ఈ ఎమ్మెల్యేల వల్ల నష్టమైంది పార్టీ. ఇంకొకటిక వాళ్ళకు అదే ధోరణి ఉంది, కానీ ప్రజల వైపు ఉండి మాట్లాడేటట్టు లేదు. ఆ పార్టీ ఉడక కష్టమే దళిదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సైదులు. ఏం చేస్తుంటారు సార్? నేను సివిల్ వర్క్ అంటారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ చేసినప్పుడు ఏమో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక డబ్బులు చాలా తగ్గినాయి. అంటే చేసే పనులు కూడా కరెక్ట్ లేవు. అంటే అయ్యే పని స్లోగా అవుతుంది. అంటే వీళ్ళు కొంచెం టెంప్ట్ అయ్యి కొంచెం త్వరగా పనులు చేస్తే మంచిగా ఉంటుంది అంతే. మరి ఇటు గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు అంటే కేసీఆర్ ఎంతసేపు ఉన్నా పెద్ద పెద్ద లీడర్లకు అవకాశం ఇచ్చిండు. మామూలు వాళ్ళకి ఎవరికి సర్పంచ్లకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి అవకాశం ఇవ్వలేదు అంతే. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అంటే మీ అభిప్రాయం ఏంటి, ఎట్లుంది? రాష్ట్రంలో అభివృద్ధి అయితే మంచిగానే ఉంది, కానీ పనులు అయితే జరగట్లేదు. పర్మిషన్లు ఇవ్వట్లేదు, సెల్లర్లకు కానీ దేనికి కానీ పర్మిషన్లు ఇవ్వట్లేదు. లేబర్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. బాగానే ఉందండి, బెస్ట్గానే జరుగుతుంది. కానీ ఇంప్లిమెంటేషన్కి ఇన్ ది సెన్స్ టైం పడుతుంది కదా. పథకాలు అవి ఇంప్లిమెంట్స్ అంటున్నారు. ఈ సంక్రాంతి తర్వాత ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా మనం ఏంటి అనేది చెప్పడానికి ఇంకా టైం ఉంది అంటున్నాను. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు ది బెస్ట్ కదండి. ఆయన తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఆయన ఉన్నారు. 10 ఇయర్స్గా ఆయనకి తెలంగాణ ఇన్నోటో అని తెలుసు కాబట్టి వాళ్ళు 10 ఇయర్స్ చేశారు. వాళ్ళు బెస్ట్గా చేయాల్సినవి చేశారు. ఇది కొత్త అవకాశం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పాలనలో వాళ్ళు బెస్ట్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఏదన్నది కొద్ది టైం తర్వాతే తెలుస్తుంది అంట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. కొద్దిగా ఈ ఫ్రీ బస్ పెట్టడం చాలా ప్రజలకి జెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది జర్నీ చేయడం కూడా. పాలన అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. నమస్తే సార్. हाय, మీ పేరు సార్? जियाउल्ला खान है। ఏం చేస్తుంటారు సార్? मैं सेफ्टी इंजीनियर हूँ। రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? रेवंत रेड्डी के ऊपर अभी जो बोलना चाह रहे हैं उन्होंने जो पॉइंट्स लिखे वो पॉइंट्स तो किधर चले गए। अभी माहौल इज समथिंग गोइंग इन अदर वे।
वो बोल सकता हूँ बस उतना ही। पूरा डिले में ही 1 साल गुजर गया, ऐसे डिले में पूरा ख़त्म हो जाएगा बस। इसके अलावा कुछ दूसरों को प्रॉफिट नहीं हो रहा है, कुछ नहीं हो रहा है भाई। यही बोलना चाह रहा हूँ। बोलना चाह रहे तो बहुत कुछ है, बट मैं नॉट एबल टू से, उतना बड़ा मैं नहीं बोलना चाह रहा हूँ। जो बोला है उनको भी मालूम है, वो क्या बोला है क्या नहीं बोला है किसको, वो उनको भी क्लियरली मालूम है। बट मैं ये जानना चाह रहा हूँ कि वो जो उन्होंने बोले थे उसके लिए फुलफ़िल करा तो इट्स बेस्ट फॉर एवरीवन। क्योंकि हर किसी का होप समथिंग अलग रहता है। वोट डालने से पहले भाई ये सरकार आने से ये कुछ होगा, हर कोई अच्छे के लिए वेट करेगा, बट ऐसा कुछ नहीं हो रहा है। बट देखते हैं व्हाट वी विल सी। अभी टाइम है उनके पास भी, बट उनका भी गोल मेकिंग क्या है, प्लानिंग क्या है, वो उनको ही पता चलेगा। ओके। గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? केसीआर तो बहुत कुछ डेवलप करा भाई। बोलने का बात क्या है, पब्लिक को हर सर्विसेज रहो, एग्रीकल्चर रिलेटेड, स्टडी के, रोड्स, एवरीथिंग एजुकेशनल के रिलेटेड हर चीज़ हेल्प करा है। वेल एंड गुड फॉर एवरीवन। अच्छा है, बट थोड़ी चीज़ों से वो ऐसा ही प्रॉब्लम हो गया है। बट मे बी मैं समझता हूँ नेक्स्ट टाइम ये केसीआर में भी आएगा लीडिंग में। बस लोग ऐसा समझ के डाले हैं कि कुछ गवर्नमेंट चेंज होने से कुछ को कुछ मिलेगा, बल्कि मगर यहाँ किसी को कुछ नहीं मिला है। बस इतना ही। థ్యాంక్ యూ సార్. थैंक यू। నమస్తే సార్. जी बोलिए। మీ పేరు సార్? మొహమ్మద్ ఖాలిద్। ఏం చేస్తుంటారు సార్? నేను ఎంప్లాయ్ ఉన్నా ఐటీలో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 50% ఓకే, 50% నాట్ ఓకే. డ్యూ టు సమ్ రీజన్స్ ఐటీలో ఇంకేం ఇంప్రూవ్మెంట్ రాలేదు. అందులో ఐటీ కంటే వేరే దాంట్లో ఉన్నారు, కానీ బెటర్ దెన్ దిస్ తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇస్ గుడ్, అది చెప్పచ్చు. ప్రజెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనిపిస్తలేరు అందులో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 100% ఇస్తాను నేను. ఎందుకంటే ఆ టైంలో ఫ్లైఓవర్స్ బాగా కట్టినారు, ఐటీ మస్తు పెరిగింది, 100% ఐటీ వచ్చినారు, ఎంప్లాయీస్ కూడా వచ్చినారు. కానీ ఈసారి అయితే అంతా కనిపిస్తలేదు ఏం కూడా. ఓన్లీ ఏమంటారు వేరే ప్రోగ్రామ్స్ అండ్ హౌసింగ్ డెమోలిషన్స్ అవే నడుస్తున్నాయి. దాని తప్ప అయితే ఏం చూడాలి నేను. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సిద్దికి అని. ఏం చేస్తుంటారు సార్? మేము బిజినెస్ చేస్తామండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కేసీఆర్ గారు లాస్ట్ టైం ఏమన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ పేదోడు కానీ రేషన్ కార్డు ఇస్తారా అన్నారు. ఆ రేషన్ కార్డులో మొత్తం 5 years వెళ్ళిపోయినాయి. రేషన్ కార్డ్స్ ఎవరికి దొరకలేదు. మా డ్రైవర్ ఉన్నాడు, ఆయన పిల్లండి, సలీంని పిల్లండి. ఆయన చెప్పులు 2 సార్లు చెప్పులు చేయించుకొసుకున్నాడు, ఎప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఏమన్నారు, నేను కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారా అన్నారు. ఆ రేషన్ కార్డు గురించి ఇప్పటి వరకు ఆయన తిరుగుతున్నాడు, రేషన్ కార్డే లేదు. గవర్నమెంట్ షుడ్ బి ఫర్ ఎవ్రీబడి, ఎవర్ వాట్ ఎవర్, కేసీఆర్ కానీ ఎవరో ఉన్నాని, రేవంత్ రెడ్డి గారు ఉన్నాని. ఇప్పుడు మనము ఈ పనికి మనుషులకి కావాల్సింది లైఫ్లో అది లేకుండా ఉంటే ఎలాగుంటుందండి. తర్వాత ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. బిజినెస్ చేసే వారి గురించి ఒక స్కీమ్ ఉండాలా. ఏంటంటే వారు జిఎస్టీ కడుతున్నారు కదా, వారికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వారి ప్రాబ్లమ్స్ ఎలాగా. ఎందుకంటే ఒకసారి మేము సప్లై చేసిన తర్వాత మాకు పేమెంట్ కస్టమర్ రాని పోని, వీ హ్యావ్ టు సబ్మిట్ ది జిఎస్టీ ఫైల్ చేయాలి. మా గవర్నమెంట్ నుంచి రావాల్సింది డబ్బులు ఎప్పుడు వస్తాయి, 9 months 8 monthsలో వస్తాయి. అప్పుడు మనం ఎలాగ బతకాలా? సో బిజినెస్ మ్యాన్ గురించి కూడా థింక్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. థింక్ చేసేస్తే చాలా మంచి ఇది వస్తుంది, బిజినెస్ కమ్యూనిటీలో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తాయి. సో దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు ఈ హాస్ కమ్ విత్ చంద్రబాబు నాయుడు గారు లాగా విజన్ ఉంది. ఆ విజన్తో కంటిన్యూ చేసేస్తే చాలా మంచిగా ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు అని కేసీఆర్ గారికి కలవాలంటే దేవుడికి కలవాలాగా ఉంది. ఇప్పుడు కేటీఆర్ గారు ఆటోలో తిరుగుతున్నారు, చార్మినార్ దగ్గర బిర్యానీ తింటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. లాభం ఏంటి ఇప్పుడు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్టర్ లూజింగ్ ది గవర్నమెంట్? ఏం చేస్తారు మీరు? ముందే మీరు ఉండి ఇక్కడ పబ్లిక్లో ఉండి చేసేస్తే మంచిగా ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, మంచిగా చేస్తారని హోప్ చేస్తున్నాము. ఇంకా 1 year అయింది. ఫర్దర్ వీ హ్యావ్ టు సీ వాట్ వీ హ్యావ్ టు డూ, హౌ పీపుల్ విల్ టర్న్. ఇప్పుడు 1 year తర్వాత మీకు ఇప్పటి వరకు మంచి ప్లాన్స్ ఉన్నాయి, మంచి ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి బ్రిడ్జెస్ ఏమేమి ఉన్నాయి సిటీలో. సైదాబాద్ టు డిఆర్డిఎల్ బ్రిడ్జ్ ఉంది,
ఆ బ్రిడ్జ్ 3 ఇయర్స్ నుంచి పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు కొత్త కమిషనర్ జిహెచ్ఎంసీ వచ్చేసి హస్ టేకన్ యాజ్ ఎ ఛాలెంజ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సీఎం గారు ఏముంటుందో తెలియదు టు కంప్లీట్ దాట్. సో అలాంటి వర్క్స్ మొత్తం ఆతున్నాయి. వీఆర్ సీయింగ్ దట్ ద లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.